మరి సురేష్ సిద్ధంగా ఉన్నాడు. సహోదరుడు వచ్చి వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని విని నేర్చుకుని ఆ మాటల ప్రకారం బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమయాన్ని సహోదరుడు సురేష్కి అప్పగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నాయన మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నాయన మీకు వందనాలు. దేవా, ఈ రీతికి నా తండ్రి పోయిన యొక్క లేఖనాల పరిశోధనల మొదలుకొని ఈ వారం వరకు మమ్మల్ని సజీవులుగా మీరు బతికించి మరొక వారంలో మమ్మల్ని నిలబెట్టినందుకు నాయన మీకు వందనాలు. అంతేకాకుండా చక్కటి మాటలు నా తండ్రి నేర్చుకునేక నా తండ్రి మంచి అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి నా తండ్రి మీకు వందనాలు. దేవా, ఈ రీతిగా నా తండ్రి ఆయన మా పట్ల మా కుటుంబాల పట్ల మీరు చేస్తున్న ఉపకారాలు బట్టి మేలులు బట్టి నా తండ్రి మీకు వందనాలు. దేవా, వచ్చిన వారిని బట్టి ఆశీర్వదించండి. కొద్ది నిమిషాలు మీరు మాతో ఉండి చక్కటి మాటలు నా తండ్రి మీ మాటలు ధ్యానిస్తుండగా మీ పరిశుద్ధాత్మ సహాయంతో మీ పిల్లలతో మాట్లాడమని కోరుకుంటూ నన్ను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరువచ్చిన మీకందరికి కూడా ప్రభునామములో మీకందరికి నా శుభావందనాలు. దేవుని పేర ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన మరి సంఘ కాపరికి కూడా మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఈరోజు చక్కటి సందేశాన్ని మనం ఆలోచిద్దాం. దేవుని మర్మం. పాఠం పేరు దేవుని మర్మం. దేవుని మర్మము అని ఎందుకు ఈ పాఠాన్ని మనం ధ్యానిస్తున్నాము అని అంటే, నేడుంటున్న సమాజంలో ఉంటున్న క్రైస్తవుల బోధకులలో అనేక మంది మర్మాలు చెబుతున్నామండి మేము అని చెప్పేవారు చాలామంది ఉంటారు. దేవుని పిల్లలు అంటే బైబిల్లో మర్మాలు ఉన్నవి. ఏంటంట? బైబిల్లో మర్మాలు ఉన్నాయి. ఇంతకు బైబిల్లో ఒకవేళ మర్మాలు ఉంటే గ్రంథస్థం చేయబడకూడదు, అంతే కదా? అంటే ఇంకా మర్మాలు ఉన్నట్లయితే గ్రంథస్థం చేయబడద్దా? ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఒక వ్యక్తి గురించి మనమంతా అతని జీవితాన్ని గురించి మనం రాయాలనుకోండి, అతని జీవితాన్ని అంతా కూడా మనం రాసి ఆ బుక్ని రిలీజ్ చేస్తాం చదువుకుండేదానికి. అతనిది కొంత దాచిపెట్టింది ఆ బుక్ని ఏమైనా రాస్తామా? రాసి ప్రయోజనం ఉండదు ఆ బుక్కి. గనుక బైబిల్లో మరి మర్మాలు ఉన్నాయా అన్నట్టుగా చాలామంది బోధకులు చెబుతుంటుంటారు. దేవుని పిల్లరా, ఇది మర్మం అండి అంటుంటారు చాలాసార్లు. ఎగ్జాంపుల్ కొన్ని నేను ఎక్కువ సమయాన్ని తీసుకోనండి, ఒక 40 నిమిషాలలో ముగిస్తాను. కొన్ని ఆలోచన చేయగలిగితే మనము ఈ డిసెంబర్ కాలంలో ఎక్కువగా మరి యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను గురించి ఆలోచిస్తుంటారు. దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారు పుట్టుకను గురించి తెలివిన ప్రజలే లేరు, అవునా కదా? యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుట్టాడని నేడు ఉంటున్న క్రైస్తవులలో బోధకులు ఏమని చెబుతుంటారు చెప్పండి? ఇదిగో మీ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు పశువుల పాకులో జన్మించాడు అని చెబుతుంది. జన్మించాడు. ఎంతగా జన్మించాడా? మనకు అర్థమైంది, ఆయన పెట్టబడ్డాడు. కానీ ఏమని చెబుతుండ్రు? అక్కడ జన్మించాడండి, పశువుల పాకులో జన్మించాడని చెబుతుండ్రు. ఏమంటే చూద్దాం ఆ మాట. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం మనం చూడగలిగితే, లూక్ గాస్పుల్ చాప్టర్ 2 వర్సెస్ 7. తన చొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. బైబిల్లో ఏమనుంది? యేసుక్రీస్తు ప్రభువారిని పశువుల తొట్టిలో పరుండబెట్టారని రాయబడింది. దేవుని పిల్లరా, పరుండబెట్టిన దాన్ని నేడుంటున్న క్రైస్తవులలో ఉంటున్న బోధకులు ఏం చెబుతున్నారంటే, అక్కడ జన్మించాడండి, అక్కడ జన్మించాడు అని చెబుతున్నారు. ఏమంటే ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలా, అవునా కదా?
దేవుడు కూడా అదే ఇష్టపడే దేవుని పిల్లరా. నా మాటలు ఎవరో మెచ్చుకుంటున్నారని లేని తీసుకొని మీరు చెప్పొద్దు, ఉన్నదే చెప్పండి అయ్యా అని దేవుడు కోరుకుంటుండే దేవుని పిల్లరా. అంటే ఇది ఏమని చెప్తా, ఇది ఒక మర్మము అని చెబుతుంటారు దేవుని పిల్లరా చాలామంది క్రైస్తవులు, అంటే బోధకులు. నిజంగా బైబిల్లో ఒక మాట దేనిని బట్టి వీళ్ళు ఆలోచిస్తున్నారు అని మనం ఆలోచించగలిగితే, కొరింథీలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. 1 Corinthians chapter 2 verses 7. కొరింథీలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం మనం చూడగలిగితే, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఇదిగో ఇక్కడ ఉందో చూడండి, దేవుని జ్ఞానం అంట అది మర్మమైనట్టుగా బోధించుచున్నాము అంటుండ దేవుని పిల్లరా. అంటే మేము బోధిస్తున్నదంతా కూడా ఏంటి, ఇది ఒక మర్మము. ఏంటి మీరు అనుకుంటున్నారు, యేసుక్రీస్తు ప్రభువారిని పశువుల తొట్టులో ఆయన పరుండబెట్టారని. లేదు లేదు, ఆమె పశువుల తొట్టులోనే కన్నది, ఇది ఒక మర్మము అని వీళ్ళు చెప్పుకోవటం. ఇదిగో బైబిల్లో ఉంది కదా, ఇది ఒక మర్మములాగా బోధించుచున్నాము. ఇంకా ఏం చెబుతారంటే, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి దేవుని పిల్లరా, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అంటే ఒక మర్మం అండి అని చెప్పుకుంటూ పోతుంటారు చాలామంది. ఇంకా ఏం చెప్తుంటారు తెలుసు చాలామంది. ఇంకా ఏం చెప్తారంటే, నిజంగా యేసుక్రీస్తు ప్రభువారుని దేనితో పోలుస్తారంటే, ఇప్పుడు మాతా మినిస్ట్రీ తెలుసు కదా పిల్లలారా మీకు, యెహోవా సాక్షులు, వీళ్ళు ఏమేమి ఆలోచిస్తున్నారంటే, ఇదిగో సంఘాన్ని అపొస్తలుడైన పౌలు గారు పెళ్లి కుమార్తెతో పోలుస్తుండ దేవుని పిల్లరా. యేసుక్రీస్తు ప్రభువారు వదకు తేబడిన గొర్రెపిల్ల అని అంది. ప్రకటన గ్రంథంలో ఉంటున్న మాటను చూపిస్తూ, ఇదిగో గొర్రెపిల్ల యొక్క భార్యను నేను నీకు చూపించుదును అని యోహాను గారు పద్మాస దీపంలో దర్శన రూపంగా రాశాడు కదా. ఆ మాటని దేనితో పోల్చారు తెలిసిన వాళ్ళు, అదిగో గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు ప్రభువారు, గొర్రెపిల్ల భార్య అంటే ఏంటి అంటే, ఇప్పుడు చైనాలో ఉంది ఒక తల్లి, ఆమె మాత, ఆమె యేసుక్రీస్తు ప్రభువారికి భార్య అని ఇలా లింకులు కడుతుంటారు దేవుని పిల్లలు. ఇదొక మర్మము. వారితో కూర్చుంటున్నప్పుడు ఇవే జరుగుతుంటాయి. నిజంగా నేను ప్రారంభంలో ఈ సత్యవాక్యాన్ని తెలుసుకుంటున్నప్పుడు వాళ్ళతో చాలాసార్లు కూర్చోవటం జరిగింది దేవుని పిల్లలు. వాళ్ళు కొన్ని రెఫరెన్స్లు చూపిస్తుంటారు, నేను కొన్ని రెఫరెన్స్లు చూపిస్తుంటా. అంటే పొంతన లేకుండా ఎలా అంటే, వాళ్ళకి అంటే శారీరకంగా తీసుకుంటున్న ఆలోచనతోటి వాళ్ళు ఆలోచిస్తుంటారు దేవుని పిల్లరా. అంటే ఆత్మీయంగా ఆలోచించటం లేదనమాట వాళ్ళు. గనుక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంగతులు ఈ మర్మాలండి అని చాలామంది చెప్పుకుంటుంటారు దేవుని పిల్లరా. మరి ఇక్కడ రాయబడిన మాట కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మర్మమైనట్టుగా మేము బోధించుచున్నాము అని అంటే, ఇంతకీ ఈ మర్మము చెప్పబడిందా లేక అక్కడే మరుగు చేయబడిందా అని మనం ఆలోచించగలిగితే మనం అందరం ధ్యానిద్దాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి అదే ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం మనం చూడగలిగితే, ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, ఈ మర్మం ఇప్పుడు, అది ముందుకు చదువుకున్నాం కదా, మర్మమైనట్టుగా మేము బోధించుచున్నామని. ఆ మర్మం అంట, ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఎవరికి తెలియపరచబడలేదంట? మనుషులకు తెలియపరచబడలేదు. అది ప్రవక్తలకి మాత్రము తెలుసు. ఇక్కడ కొంచెం క్లారిటీ ఇచ్చిండి. అక్కడ మర్మమైనట్టుగా మేము బోధించుచున్నామనే మాటను పట్టుకొని సమాజంలో ఉంటున్న క్రైస్తవ బోధకులు ఏమని చెబుతుంది, ఇది ఒక మర్మం అండి. అది విని చాలామంది ఏమంటారు తెలిసిన, అబ్బా ఏం మర్మం చెప్పాడండి బోధకుడు అని. ఒక ఆయన అంటుండంట, ఒక సేవకుడు, ఏమండి ఒక
సంఘములో ఒక 100 మంది ఉన్నారనుకోండి, 100 మందికి ఎంత పెద్ద యేసుక్రీస్తు రొట్టెని తీసుకొని రావాలి చెప్పండి అని అంట. ఏంది? 100 మంది ఉన్నారనుకోండి, 100 మందికి ఇప్పుడు ప్రభురాత్రి భోజనం ఇవ్వాలనుకోండి, ఇప్పుడు ఎన్ని రొట్టెలు కావాలి అని చెప్తుండే. చాలామంది ఆలోచిస్తుందంట. ఒకవేళ 500 మంది ఉంటే, అందుకనే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టినంటే ఒక్కొక్క రొట్టె ఎంత పెద్దదో తెలుసా మీకు? ఆకాశం అంత ఉందండి. మీకెలా తెలుసు బ్రదర్ అని అంటే, ఇది ఒక మర్మము. అంటే వినేవాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు? బోధకుడు చెప్తుందంటే అయ్యుండొచ్చు. ఏమంటే ఒకవేళ బైబిల్లో మర్మాలు ఉన్నాయంటే దేవుడు చెప్పడా? మరుగు చేస్తాడా? మరుగు చేస్తే దేవుడు అన్యాయస్తుడు కాదా? చెప్పండి. అందరూ ఈక్వల్గా చూస్తాడు కదా దేవుడు. ఏమంటే నువ్వు చూసేది నేను చూసేది వేరుగా ఉంటుందేమో, కానీ దేవుని చూసే ప్రేమ కానీ ఆయన తత్వం కానీ అందరిని ఈక్వల్గా చూస్తుంటాడు దేవుని ప్రేమ. కాదంటారా చెప్పండి? అన్యులకి సూర్యుడు ఉదయిస్తుండు, దేవుని నమ్ముకున్న వానికి కూడా సూర్యుడు ఉదయిస్తుండు. దేవుని నమ్మని వాని మీద వర్షం పడుతుంది, దేవుని నమ్మిన వాని మీద కూడా వర్షం పడుతుంది. అన్యాయస్తుడు చెప్పండి, అవునా కదా? మనమైతే నాకే మేలు జరగాలని మనం అనుకుంటాం. వాడు దేవునిలోనికి రాలేదు కదా, వాడికి ఎందుకు అన్నీ బాగా జరుగుతున్నాయి అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అలా అనుకోడు దేవుని పిల్లల. గనక దేవుడు మర్మాలు దాచిపెడతారంటారు చెప్పండి? దాచిపెట్టే అవకాశం ఉండదు దేవుని పిల్లల. ఇక్కడ కొంతగా ఎఫెసీ పత్రికలో మనకి క్లారిటీ వస్తుంది. అంటే మనుషులకి తెలవటం లేదు, ప్రవక్తలకైతే. ఆ మాట మరలా చదవండి, బాగుంటుంది. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలము మనుషులకు తెలియపరచబడలేదు. ఆ మర్మం ఏంటంటే, ఇదిగో ఈ మర్మం ఏదనగా అన్ని జనుల సువార్త వలన క్రీస్తు యేసునందు ఈదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానముతో పాలివారైనట్టు ఉన్నారన్నది అంటుండే దేవుని ప్రేర. అంటే ఈ మర్మము అప్పుడు ఉంటున్న కాలములో ఉంటున్న మనుషులకు తెలవలేదు, కానీ ప్రవక్తలకైతే తెలుస్తుందని రాయబడింది దేవుని ప్రేర. అంటే ఈ మర్మము ఇంకా ముద్రించబడే ఉందా, భద్రమ చేయబడి ఉందా, ఏమన్నా విడుదల ఏమన్నా చేశారా అని ఇంకా కొంచెం ఆలోచిస్తే మనము ముందుకు వెళ్ళి దానియేలు గ్రంథం మనం చూడగలిగితే, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం మనం చూడగలిగితే, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం, దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రించు. దానియేలు గారికి ఏం చెప్తుందంటే, దానియేలు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపు, అంటే భద్రం చేయి. ఇది ఒక కాలం వస్తుంది, ఒక కాలం వచ్చిన తర్వాత ఈ మాటలన్నీ కూడా ఒక గ్రంథస్థం చేసి అదొక ముద్రించు అంటుండే దేవుని ప్రేర. ముద్రించు. ఏమన్నా ఇది ముద్రించబడే ఉందా? ఏమన్నా విడుదలయ్యిందా? ఓపెన్ అయిందా? ఏమంటే కొన్నిసార్లు మనం ఏదన్నా వస్తువు తెచ్చుకుంటాం దేవుని ప్రేర. ఒక ఇంట్లోకి ప్రవేశించాలన్నా, ఒక ఏదన్నా వస్తువు తెచ్చుకోవాలన్నా, సరే పలానా పాస్టర్ని పిలిపించి మనము దీన్ని ఓపెన్ చేపిద్దాం అని అంటాం. అవునా కదా? అవునా కదండి? ఎందుకు అంటే మనము దానికి సరిపోం, దాన్ని ఓపెన్ చేసేదానికి దానికి సరిపోం. గనక ఓపెన్ చేసే వ్యక్తి, సామర్థ్యత కలిగిన వ్యక్తి ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతుంది దేవుని పిల్లలు. అవునా కదా? మనం కాయిగా వెళ్ళిన తర్వాత వాళ్ళు చక్కటి గృహాన్ని, చక్కని మందిరాన్ని ఏర్పాటు చేసుకున్న దేవుని పిల్లలు. వాళ్ళు ఆలోచించారు,
ఇదిగో పూనాలో ప్రిన్సిపాల్ ఉండు కదా, దైవసేవకుడు ఉండు కదా, ఆ పాస్టర్ గారిని పిలిపించుకొని దీన్ని ఓపెన్ చేయాలి అనుకున్నాను. అంటే అంతవరకు ఏం చేసిండ్రు, దాన్ని భద్రపరిచిండ్రు అనమాట. అంటే ఇంకా దాన్ని ఓపెన్ చేయాల. ఎప్పుడైతే దైవసేవకులను అక్కడికి పిలిపించుకొని ఎప్పుడైతే అక్కడ రెబ్బన్ కట్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఓపెన్. ఎందుకంటే దీనికి సరైన అర్హుడు, ఎందుకంటే సంఘ కాపరి, దైవ సేవకులు అని. అలాగే దానియేలు గారికి కూడా ఏం చెబుతుందంటే ఈ మాటలన్నీ కూడా మరుగు చేయి అంటుండనమాట. అంటే మరుగు చేయి, ముద్రించు, ఈ గ్రంథాన్ని ముద్రించు, దాన్ని ఇప్పే ఒక వ్యక్తి వస్తాడు అన్నట్టుగా ఉంది దేవుడు. ఇంతకీ ముద్రించబడే ఉందా, ఇప్పబడిందా? చూద్దాం. అది కూడా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. ఆ పెద్దలు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు ఇప్పుటకు ఏగుడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పినవాడుగా ఉంటుండ దేవుని పిల్లారా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు రాకక ముందు అన్నీ కూడా ఏం చేయబడి అంటే ముద్రించబడింది దేవుని. అన్ని మాటలు కూడా ముద్రించబడ్డాయి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ఓపెన్ చేసిన వాడుగా ఉంటున్నాడు. ఏం చేశాడు? ఓపెన్ చేశాడు దేవుని. ప్రతిదీ అంతా కూడా చెప్పినవాడుగా ఉంటున్నాడు. ప్రతిదీ కూడా చెప్పినవాడుగా ఉంటున్నాడు. ఇక మర్మమేమైంది? ఇక్కడ మర్మాలు ఏమన్నా ఉన్నాయా? మర్మాలు లేవు దేవుని పిల్లారా. మరి చాలామంది చెప్పుకుంటూ ఏమంటుండంటే ఇదొక మర్మం అండి అంటుండు. ఏమండి, మర్మాలు ఒకవేళ బైబిల్లో ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పరంట? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పలేదా? ఏమంటే అతి ప్రాముఖ్యమైన నిజంగా మర్మం ఏది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి తన యొక్క తండ్రిని సంకల్పాన్ని నెరవేర్చిండే అదే పెద్ద సంకల్పం దేవుని పిల్లారా. తండ్రిని గురించి చెప్పినవాడుగా ఉంటున్నాడు. నా తండ్రి ఎలా ఉంటాడు తెలుసా? ఇదిగో నాలా ఉంటాడు, నాలా ప్రేమిస్తాడు. ఇదిగో నా తండ్రిని సన్మానిస్తే నన్ను కూడా సన్మానించినట్లనని శిశువులకి ఇవన్నీ కూడా మర్మాలన్నీ కూడా శిశువులకు చెప్పినవాడుగా మనకు కానొస్తుంది దేవుని పిల్లలు. చూడగలిగితే అది కూడా మత్తయి గారు రాసిన సువార్త. ఈ మర్మము ఒకవేళ తెలియబడకుండా ఉంటుందా లేదనని ఒక క్లారిటీ ఇచ్చిండు చూడండి. తెలియపరచబడద్దనని మత్తయి సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదను, లోకం పుట్టింది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలియచెప్పెదను. అవి ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించను. అంటే ఇదిగో ప్రతిదికి మరుగు చేయబడిన సంగతులన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇక్కడ బోధిస్తున్నాడు దేవుని పేర, బోధిస్తున్నాడు. శిష్యులకు కూడా బోధించాడు దేవుని పేర, శిష్యులకు కూడా బోధించాడు. ప్రభువా ఈ సంగతి ఏంటి? మరలా ఒంటరిగా ఉన్న తర్వాత మరలా శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమని అడిగారు? ప్రభువా ఈ సంగతి మీరు బోధించారా కదా, దాని గురించి ఏంటి? మీరు అర్థం చేసుకోలేకపోతున్నారా అని అడగలేదా? అంటే ప్రతిదీ కూడా మరుగు చేయబడిన సంగతులన్నీ కూడా బోధించాడు దేవుని పిల్లలు. ఏం మరుగై ఉన్నాయనంటే ఒకప్పుడు మనుషులకు తెలవద్దు దేవుని పిల్లలు. ఏమని తెలిసిన ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు పరలోకమందని వారు ఏమన్నా అర్థం చేసుకున్నారా? ప్రవక్తలకు తెలుసు, కానీ మనుషులకు వాళ్ళు అర్థం చేసుకున్నారు పరలోకమందని. కానీ ఇప్పుడు ఈ యుగాంతమందు నీకు నాకు ఏం చేస్తాను? పరిశుద్ధ ఆత్మ ద్వారా తేటగా దేవుడు బయలుపరిచిండు దేవుని పిల్లరా.
పరలోకం ఉందని తెలుసు, నరకం ఉందని తెలుసు, నరకానికి ఏం చేస్తే వెళతారని తెలుసు, పరలోకం ఏం చేస్తే వెళతారో తెలుసు, ఆరణ అగ్నిలోనికి కోటాను కోట్ల సంవత్సరములు అక్కడ మరణం ఉండదు అని తెలుసు. అవునా కదా? తెలుసా తెలవదు చెప్పండి? కానీ వారికి ఏం తెలియదు, వారికి తెలవద్దు దేవుని పిల్లరా. ఆనాడు ఉంటున్న మనుషులకు తెలియదు, కానీ ఈనాడు ఉంటున్న నిజంగా ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చి ప్రతిదీ కూడా తేటగా ఆయన బయలుపరిచిన వాడుగా ఉంటున్న దేవుని పిల్లరా. ఇక మరణం ఏదన్నా ఉందా చెప్పండి? మరణం ఏదన్నా ఉందా? మరణం ఏదన్నా ఉంది అని చెప్పండి మీరు, ఏమన్నా ఉందేమో బైబిల్లో? అవునాక చెప్పండి. చనిపోయిన తర్వాత ఆత్మ చాలా పెద్దగా ఉంటుందండి, ఎన్నో రకాలు ఎన్ని మాటలు చెప్పాడు చెప్పండి. ఇదిగో మీరు చూడలేరు, మీరు చనిపోతే చూడగలుగుతారు అని అన్నాడు. అవునా కదా? దావీదు గారు నా హృదయానుసారుడు ఆయన ఇంకనూ పరలోకానికి ఎక్కిపోలేదు చెప్పిండా? చాలామంది ఏమనుకుంటున్నాం, పరలోకానికి పోయిండనని. అంటే ప్రతిదీ కూడా మరుగు చేయబడిన సంగతులన్నీ కూడా ఆయన ముద్రని ఇప్పి ఆయన చెప్పిన వాడుగా ఉంటుండే దేవుని పిల్ల. ఎవరికి చెప్పాడు తెలిసిన? శిష్యులకి చెప్పిండు దేవుని పిల్ల, శిష్యులకి చెప్పిండు. ఆ శిష్యులు ఏం చేశారు? ప్రతి ఒక్కరు కూడా సువార్త ద్వారా ప్రకటించిన వారుగా ఉంటుండే దేవుని పిల్ల. మార్కు సువార్త చూడగలిగితే, మార్కు సువార్త 16 అధ్యాయం 20 వచనం. మార్కు సువార్త 16 అధ్యాయం 20 వచనం. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహాయకుడై ఉండి వెనువెంట జరిగించు వచ్చిన సూచక్రియల వలన వాక్యము స్థిరపరచబడుచుండెను. అంటే యేసుక్రీస్తు చెప్పిన మాటలన్నీ కూడా వీరేం చెప్పారంటే, వీరందరూ కూడా సువార్తని ప్రకటించారు దేవుని పిల్లరా, ప్రకటించారు. విన్న వారంతా కూడా ఏం చేశారు? స్థిరపరచబడింది, వాక్యం స్థిరపరచబడింది. ఒక్కొక్కరిలో మాటలు స్థిరపరచబడుతున్నాయి దేవుని పిల్లరా, స్థిరపరచబడుతున్నాయి. ఎంత ఆశ్చర్యమో మీరు ఆలోచించండి. నిజంగా మర్మాలు ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు ఒకప్పుడు మరుగు చేశాడు దేవుని పిల్ల. ఎందుకు మరుగు చేశాడంటే, ఒక కాలం వస్తుంది. ఎందుకంటే ఒకేసారి చెప్పామనుకోండి వీళ్ళు తట్టుకోలేరు. ఏమన్నా హార్ట్ అటాక్ వచ్చిందండి ఒక మనిషికి, బాగలేదు, ఆ మనిషిని డాక్టర్ ఏం చెబుతాడు? డాక్టర్ చెబుతాడు ఆ మనిషితో ఎక్కువ ఏమీ మాట్లాడొద్దు, ఎందుకు? ప్రమాదం. కానీ క్రీస్తు రాక కొరకు ఆ ముద్రలు ఇప్పాక అర్హుడు ఎవరని అంటే యేసుక్రీస్తు ప్రభువు. తగిన సమయంలో ఆయన వస్తాడు. ఆయన మాత్రమే అన్నీ కూడా మరుగు చేయబడిన సంగతులన్నీ కూడా ఆయన మాత్రమే తెలియపరచబడాలని దేవుడు గ్రంథస్థం చేసి దానియేలు గారికి చెబుతున్న దేవుని పిల్లలు, దానియేలు ఇదిగో ఈ మాటలన్నీ కూడా గ్రంథస్థం చేసి ముద్రించు అన్నాడు. ఆయన వచ్చిండు దేవుని పిల్లరా. ఆయన వచ్చి ముద్రలను ఇప్పి ప్రతి దానిని కూడా శిష్యులకు చెప్పిన వాడుకుంటున్నాడు. ఆ తర్వాత శిష్యులు కూడా ప్రతిదీ కూడా ఆయన చెప్పిన మాటలన్నీ కూడా బోధించిన వారు ఉంటుండే దేవుని పిల్లరా. చూడగలిగితే ఇంకా మంచి మాట మనం చూడగలిగితే, ఎపిసిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం మనం చూడగలిగితే, ఎపిసిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన మాకు తెలియపరచబడి మునుపు సంక్షేపముగా రాసితిని. అంటే మర్మమైన అన్నీ కూడా వీళ్ళు కూడా ఏం చేశారు? పౌలు గారు కూడా రాసేస్తున్న దేవుని పిల్లరా, రాసేస్తున్నారు. అంటే ఇవి చదువుకోనైనా కూడా మీ కన్నులు తెరవబడాలి అంటుండే దేవుని పిల్లలు. నిజంగా అపొస్తల కార్యములు 20వ అధ్యాయం 27వ వచనం కూడా చూడండి. అపొస్తల కార్యం 20వ అధ్యాయం 27వ వచనం. దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేను ఏమీ దాచుకొనలేదు. ఏమంటే దాచేవాడా దేవుడు? ఏమంటే బైబిల్లో ఒకవేళ మర్మాలు ఉంటే ఆయన ఏమంటుంటే నేనేమీ దాచను అంటుండే దేవుని పిల్లరా. నువ్వు నేనైతే దాస్తాం.
ఒక భార్య భర్త దగ్గర కొన్ని విషయాలు దాస్తుంది, అవునా కదా? పిల్లలు తల్లిదండ్రుల విషయం దగ్గర కొన్ని విషయాలు దాస్తారు. కానీ దేవుడు దాచేవాడు కాదు. దేవుడు యథార్థవంతుడు. దేవుడు యథార్థవంతుడు. దేవుని పిల్ల యథార్థవంతుడు. నేను ఏమీ దాచనంటుండదు పరిశుద్ధాత్మ ద్వారా రాయించడు. చూడండి ఏమంటే ఏమీ దాచనంటే, ఒకవేళ దాచిండు అనుకోండి, దేవుడు అబద్ధికుడు కాదంటరా? అవునా కదా చెప్పండి. మరి ఎంత బాగుంది చదవండి మనసు పెట్టి. దేవుని సంకల్పం అంతయు, కొంత కాదు మళ్ళీ అంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు. ఆయన సంకల్పం ఏంటో ప్రతిదీ రాయించాను, ఏది కూడా దాచలేదు అంటాడు దేవుని పిల్లరా. ఏమంటే పరలోకం ఉందని రాశాడు, నరకం ఉందని రాశాడు. నరకానికి వెళితే అక్కడ కోట్ల సంవత్సరంలో నువ్వు ఆరణ అగ్నిలోనికి, నువ్వు వేదనకరమైన స్థలంలోనికి నువ్వు వెళతావని రాశావు. నిజంగా భూమి మీద ఎవరిని సన్మానిస్తే నువ్వు పరలోకం వెళతావని రాశాడు. ఇదిగో నా ఆజ్ఞలు పాటిస్తే నువ్వు పరలోకానికి, నువ్వు నిత్య జీవానికి నువ్వు వారసుడవుతావు. ఎన్ని రాశాడు చెప్పండి దేవుని పిల్లరా. ఏమన్నా తక్కువ ఏమన్నా చేశాడు చెప్పండి? ఏదన్నా మరుగు చేయబడదా చెప్పండి దేవుని పిల్లరా? ఏది కూడా లేకుండా అన్నీ కూడా చెప్పిన వాడుకుంటాడు దేవుని పిల్లరా. అవునా కదా? మనం కొన్ని చెప్పుకుంటాం, కొన్ని చెప్పుకోం. అవునా కదా? ఎంత ఫ్రెండ్ అయినా కూడా కొన్ని దాస్తాం, కానీ దేవుని దగ్గర మనం ఎప్పుడు దాయకూడదు దేవుని పిల్లలు. అందుకనే మన యొక్క వ్యక్తిగత జీవితాలలో, మన యొక్క ఒంటరి జీవితంలో ఉంటున్నప్పుడు మన ప్రార్థన కూడా దాచకుండా దేవుని దగ్గర మాట్లాడాలి దేవుని పిల్లలు. ప్రభువా, నా జీవితం ఇది, నేను ఇలా దాచానయ్యా, నా బ్రతుకు ఎలా ఉందని దేవుని దగ్గర చెప్పుకుంటే, ఇదిగో నా కుమారుడు యథార్థవంతుడని భావిస్తాడు దేవుని పిల్లలు. మనసులను మనం మెప్పించవచ్చు, కానీ దేవుణ్ణి మనం మెప్పించలేము. ఎందుకంటే మనం ఆలోచనకు రాకముందే ఆయనకు తెలుసు అనమాట. కనుక ఏది కూడా దాచడు ఆయన, ఏది కూడా దాచేవాడు కదా. ప్రతిదీ కూడా నేను చెప్పాను కదా, ప్రతిదీ కూడా నేను చెప్పాను అంటుండే దేవుని పిల్ల. ఇంకేముంది మర్మము? ఇంకేమన్నా మర్మం ఏమన్నా? ఇంకా చూడగలిగితే అదే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం మనం చూడగలిగితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. 1వ అధ్యాయం 25వ వచనం. దేవుని 24 చదవండి. ఆయన యూదులు ఆటంకంగాను అన్ని జనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. అంటే ఈ మర్మమైనదంతా కూడా ఎవరు అని మనం ఆలోచిస్తున్నామంటే ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని పిల్లరా. ఆయన దేవుని శక్తి అయి ఉన్నాడు, దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఆ జ్ఞానము కొన్ని సంవత్సరాలు మరుగు చేయబడ్డది దేవుని పిల్లరా, మరుగు చేయబడింది. దానియేలు గారికి అదే చెప్పాడనమాట. దానియేలు, ఈ జ్ఞానాన్ని నువ్వు మాటలన్నీ కూడా ముద్రించి గ్రంథస్థం చేసి ముద్రించు. ఆయన వస్తాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువు, ఆ జ్ఞానవంతుడు. ఆయన దేవుని శక్తి. ఆయన వచ్చి ఈ గ్రంథాన్ని ఇప్పుతుడు ప్రతిదీ కూడా తేటగా తెలియపరచుడని చెప్పిన వాడుకుంటాడు దేవుని పిల్లరా. ఇంకొక మాట, ఈరోజు సమాజంలో ఎందుకు మనసుల్ని మభ్యపెట్టి సంతోషపెట్టి లేనివి ఉన్నట్టుగా చెబుతున్నారంటే వాళ్ళు సంతోషపడేదానికి దేవుని పిల్లరా. అందుకని పౌలు గారు ఏమంటుండంటే మంచి మాట అంటాడు దేవుని పిల్లరా. దశలోనికి రాసిన పత్రికకు రాస్తూ దశలోనికలో ఉంటున్న సంఘానికి చెబుతూ, మీరు మనసులని పెట్టకూడదు, దేవుణ్ణి సంతోషపెట్టాలి, ఉన్నది మాత్రమే మీరు బోధించండి, అప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడని చెబుతున్న చూడండి. దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. పెద్దగా చదవండి. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని
దేవుని వలన వెంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఈరోజు ఎవరిని సంతోషపెట్టేదానికి బోధిస్తున్నారు సమాజం? మనుషులను సంతోషపెట్టండి. కానీ ఇక్కడేమంటుండే తెలిసిన పౌలు గారు, మన హృదయాల్ని పరీక్షించే దేవుడు ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయనని మనము బోధించాలి, ఆయనని బోధించాలి, ఆయన మాటలు బోధించాలి, ఆయన్ను సంతోషపెట్టాలి, ఆయనను సంతోషపెట్టాలి, అందుకే పౌలు గారు కూడా, నేను మనుషులను సంతోషపెట్టు గోరువాడునైతే నేను క్రీస్తు దాసుడిని కానేరను అంటాడు దేవుని పిల్లరా, కానేరను. ఈరోజు సమాజం ఏమని బోధిస్తుందంటే క్రీస్తు మర్మాలు బోధిస్తున్నామని చెబుతుంటారు దేవుని పిల్లరా. క్రీస్తు మర్మాలు, ఏమైనా మర్మాలు ఉన్నాయా? దేవుని మర్మం ఏమన్నా ఉందా? అన్నీ కూడా చెప్పాడు కదా, ఇంకా మర్మం ఏముంది? మర్మం ఉంది అని చెబుతున్నాడంటే అతను ఎవరిని సంతోషపెడుతున్నట్టు? మనుషులను సంతోషపెడుతున్నాడు దేవుడు. మళ్ళా చదవండి, ఎంత బాగుందా మాట. ముగించుకుందాం, అయిపోయింది. సువార్తను, అదిగో సువార్తన వాళ్ళకి అప్పగించాడంట. అవి మేము యోగ్యులము, మేము అప్పగించుకున్నాము కదా, దానికి మేము యోగ్యులము. అందుకని దైవ సేవకులు కొంతమందికి కొన్ని పనులు అప్పచెప్తుంటారు. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళాలి, మీరు ఎక్కడికి వెళ్ళాలి, దానికి ఏగ్యత కూడా ఉండాలి దేవుని పిల్లరా, ఏగ్యత ఉండాలి. అందరిని ఎంచుకోరేమి, అన్నీ ఆలోచిస్తారన్నమాట, ఆలోచిస్తారు. ప్రేరేపణ కలిగిన తర్వాత అప్పుడు చెప్పాలి అనుకుంటారు దేవుని పిల్లరా. నిజంగా బస్సింగారు ఫెలోషిప్లో నిజంగా అక్కడ ఒకేసారి వాక్యాన్ని బోధించేదానికి ఉండదు. ముందు స్టాండింగ్ కాడి నుంచి ఉంటుంది, ఎక్కడ చెప్పుల స్టాండ్ కాడి నుంచి ఉంటుంది ప్రారంభం. అక్కడి నుంచి సంవత్సరాలు దాటుకోవాలి. ఆ తర్వాత మరలా మందిరంలో, ఆ తర్వాత కిచెన్లో, చర్చి పనుల విషయంలో, ఆ తర్వాత నెమ్మది ప్రార్థన, ఆ తర్వాత అంటే నలగాలి. గనుక ఇల్లు కూడా ఏం చేస్తానంటే దానికి మేము పాత్రులము. చదవండి ఇప్పుడు, యోగ్యులమని దేవుని వలన ఎంచబడాల. మళ్ళా దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఇలా బోధిస్తుంటే దేవుడు ఎట్టుంటే తెలిసిన, వీళ్ళు మనుషులను సంతోషపెట్టలేదు, నన్ను సంతోషపెడుతున్నారని దేవుడు ఎంతగా ఆనందిస్తుంటే చెప్పండి దేవుని పిల్లరా. ఈరోజు సమాజం ఎలా ఉందంటే బైబిల్లో మర్మాలు ఉన్నాయండి, అవి దేవుని మర్మాలు అని నిజంగా ఎలా చెప్పుకుంటుందంటే నిజంగా నవ్వించే బోధ కానొస్తుంటుంది దేవుని పిల్లరా, నవ్వించే బోధ. నిజంగా మనం ప్రసంగం వింటుండండి మీరు, దాంట్లో 40% ఒక 50% మెసేజ్ ఉంది, 40% నవ్వించే మాటలు ఉంటాయి, 10% మాత్రమే దేవుని మాటలు ఉంటాయండి దేవుని పిల్లరా. ఏమండి, బోధకుడు జోకర్ కాకూడదు, ఎప్పుడు పరలోకానికి తీసుకెళ్ళే వాడుగా ఉండాలి దేవుని పిల్లరా బోధకుడు. గనుక మన బోధ ఎలా ఉండాలంటే మనుషుల్ని మభ్యపెట్టేదిగా, నవ్వించేదిగా ఉండకూడదు దేవుని. మన హృదయాల్ని పరీక్షించే, దేవుణ్ణి ఆనందపరిచే బోధగా ఉండాలి దేవుని పిల్లరా. అలా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తుంటున్నాను. కనుక దేవుని మర్మము అని చక్కటి మాటలు మీకు అర్థమయ్యాయని కోరుకుంటూ ఈ చిన్ని మాటలు ముగిస్తుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే, ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నాయన